హాయ్ అండి, నా పేరు నాగగోపి. మనం లాస్ట్ క్లాస్లో స్టేషనరీ వేవ్ అలాగే దాని యొక్క లాస్ ఆఫ్ స్ట్రింగ్ గురించి నేర్చుకున్నాము. ఈ క్లాస్లో మనం ఆర్గాన్ పైప్స్ గురించి నేర్చుకుందాము. ఆర్గాన్ పైప్ అంటే ఇట్ ఈస్ ఏ సిలిండ్రికల్ ట్యూబ్. ఇది ఎలా ఉంటుంది? మనకి సిలిండ్రికల్ ట్యూబ్లో ఉంటుంది, హ్యావింగ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఏరియా. దాని యొక్క ఏరియా ఎలా ఉంటుందంటే యూనిఫామ్గా ఉంటుంది. ఈ ఆర్గాన్ పైప్లో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ ఆర్గాన్ పైప్, సెకండ్ వన్ వచ్చేసరికి క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. ఓపెన్ ఆర్గాన్ పైప్ అండ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. సో ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటే సిలిండ్రికల్ ట్యూబ్ ఎలా ఉంటుందంటే మనకి బోత్ సైడ్స్ ఆర్ ఓపెన్, 2 సైడ్స్ ఓపెన్ చేసి ఉంటే సిలిండ్రికల్ ట్యూబ్ అనేది దాన్ని ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటాము. సో చూడండి, ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటే మనకి బోత్ సైడ్స్ ఓపెన్ చేస్తుంది. ఒక సిలిండర్ అనేది సిలిండ్రికల్ షేప్ అనేది బోత్ సైడ్ ఓపెన్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాము? ఓపెన్ ఆర్గాన్ పైప్. నెక్స్ట్ అలాగే క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటే ఈ సిలిండ్రికల్ ట్యూబ్ అనేది వన్ సైడ్ అనేది క్లోజ్ ఉంటుంది, అనదర్ సైడ్ అనేది ఓపెన్ అయితే అలాంటి పైప్స్ని ఏమంటాం మనం? క్లోజ్డ్ ఆర్గాన్ పైప్స్ అంటారు. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ ఆర్గాన్ పైప్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓపెన్ ఆర్గాన్ పైప్. సో ఓపెన్ ఆర్గాన్ పైప్లో మనకి అసలు స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఓపెన్ పైప్ అంటే 2 సైడ్స్ ఓపెన్ చేసి ఉంటాయని చెప్పాము. అసలు ఓపెన్ ఆర్గాన్ పైప్లో స్టేషనరీ వేవ్ ఎలా ఫామ్ అవుతాయి? స్టేషనరీ వేవ్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక పైప్లోకి ఏం చేస్తున్నామంటే వెన్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ త్రూ ఏ ఓపెన్ పైప్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ డ్యూ టు ప్రెజర్ డిఫరెన్స్. ఒక పైప్లోకి ఏం చేస్తున్నామంటే మనం సౌండ్ వేవ్ని సెండ్ చేసినప్పుడు అది ఏమవుతుంది? మనకి జనరల్గా ఓపెన్ పైప్ అంటే మనకి ఎలా ఉంటుంది? ఓపెన్ పైప్ కన్సిడర్ చేసుకున్నప్పుడు వేవ్ అనేది పంపించినప్పుడు ప్రోగ్రెసివ్ వేవ్ అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇన్ఫైనైట్ మీడియంకి వెళ్తుంది, నెవర్ రిటర్న్స్ టు ది ఆరిజిన్ అని చెప్పాం. మరి ఓపెన్ ఆర్గాన్ పైప్లో స్టేషనరీ వేవ్ ఫామ్ అవ్వాలి అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఉంటుందండి. బోత్ సైడ్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ సైడ్ ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో వేవ్ని మనం ఎప్పుడైతే సెండ్ చేసామో ఆ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇలా ట్రావెల్ చేయడం వలన ఏమవుతుందంటే ఆ వేవ్ అనేది సూపర్ ఇంపోజ్ అవుతుంది. అలా సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మనకి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటే చెప్పుకున్నాము స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పాము. అసలు ఈ ఓపెన్ ఆర్గాన్ పైప్లో హార్మోనిక్స్ ఎలా ఫామ్ అవుతాయి చూద్దామండి. హార్మోనిక్స్ అంటే దీనిలో హార్మోనిక్స్ అంటే ఏంటి అంటే అసలు ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దాన్ని మనం ఏమంటామండి? మనం హార్మోనిక్స్ అంటాము. అలాగే ఓవర్ టోన్స్ అంటే అదర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాకుండా అదర్ దాన్ ఉన్నదాన్ని మనం ఓవర్ టోన్స్ అంటాము. సో ఓపెన్ ఆర్గాన్ పైప్లో మనకి ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్ ఫామ్ అవుతాయండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ హార్మోనిక్ చూద్దాము. ఫస్ట్ హార్మోనిక్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ or ఫస్ట్ హార్మోనిక్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక ఓపెన్ పైప్ అనేది కన్సిడర్ చేసుకున్నాము. కన్సిడర్ చేసుకుని దానిలోంచి ఏం చేస్తున్నామంటే ఒక వేవ్ని సెండ్ చేసామండి, ప్రోగ్రెసివ్ వేవ్ని. ఈ వేవ్ని ఎప్పుడైతే సెండ్ చేసామో ఇది ఏమవుతుంది అంటే అదర్లో ఉన్నటువంటి ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది? ఈ వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వేవ్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. అప్పుడు సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మనకి యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అయితే అక్కడ ఏం ఫామ్ అవుతుంది? మనకి యాంటీ నోడ్ అని చెప్పుకున్నాము. యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. మినిమం అయిన చోట నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో ఎన్ని యాంటీ నోడ్స్ ఉన్నాయంటే 2 యాంటీ నోడ్స్ ఉన్నాయి, ఒక నోడ్ అనేది ఉందండి. ఈ వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చిందండి. సో ఇప్పుడు టోటల్ పైప్ లెంత్ అనేది L. అలాగే ఇప్పుడు మనకి యాంటీ నోడ్కి డిఫరెన్స్ ఎంత అంటే λ1/4 అండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ నోడ్కి యాంటీ నోడ్కి కూడా మళ్ళీ ఏమవుతుంది? λ1/4 అవుతుంది. ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? λ1/4 ప్లస్ λ1/4.
then L is equal to 2 lambda 1 by 4. సో ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. therefore lambda 1 is equal to ఎంత అయింది మనకి 2L అయింది. అయితే మనకి we know that velocity formula v is equal to n1 lambda అని తెలుసు. n1 lambda 1 దీని నుంచి n1 is equal to v by lambda 1. therefore n1 is equal to v by lambda 1 అంటే ఎంత వచ్చింది మనకి 2L. so n1 is equal to v by 2L. this is the fundamental frequency or first harmonic. next one second harmonic అండి. సెకండ్ హార్మోనిక్ లో వేవ్ అనేది ట్రావెల్ చేసినప్పుడు మనకి ఫస్ట్ సెకండ్ హార్మోనిక్ లేదా దీన్నే ఫస్ట్ ఓవర్ టోన్ అంటాము. దీనిలో మనకి వచ్చేసరికి యాంటీ నోట్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి 3 యాంటీ నోట్స్ అలాగే 2 నోట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో మనకి జనరల్ గా తెలిసింది ఏంటంటే యాంటీ నోట్ కి డిస్టెన్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం లాంబ్డా 1/4 లాంబ్డా బై 4 అని చెప్పుకున్నాము. ఇంతకుముందు లాంబ్డా 1 కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లాంబ్డా 2/4. అలాగే నెక్స్ట్ ఇక్కడ నోట్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే లాంబ్డా 2 లాంబ్డా 2/2. నెక్స్ట్ వన్ నోట్ కి యాంటీ నోట్ కి లాంబ్డా 2/4. టోటల్ పైప్ లెంత్ మనకి ఎల్ అని కన్సిడర్ చేసుకుంటున్నాము. ఫ్రమ్ డయాగ్రామ్ ఎల్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది లాంబ్డా 2/4 ప్లస్ లాంబ్డా 2/2 ప్లస్ లాంబ్డా 2/4. దెన్ ఎల్ ఈస్ ఈక్వల్ టు 4 అనేది తెలిసి ఏమవుతుంది మనకి లాంబ్డా 2 ప్లస్ 2 లాంబ్డా 2 ప్లస్ లాంబ్డా 2 అంటే 4 లాంబ్డా 2/4. 4 క్యాన్సిల్ అవుతుందండి. దెన్ లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు మనకు మిగిలేది ఎల్ వస్తుంది. వి నో దట్ ఫార్ములా ఏం తెలుసు మనకి v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఫార్ములా ఏం తెలుసు అంటే v ఈజ్ ఈక్వల్ టు ఎల్ లాంబ్డా. ఇక్కడ సెకండ్ దాన్ని తీసుకున్నాం కాబట్టి సెకండ్ హార్మోనిక్ కి v ఈజ్ ఈక్వల్ టు n2 లాంబ్డా 2. దెన్ n2 ఈజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా 2. దట్ ఈస్ ఈక్వల్ టు v బై లాంబ్డా 2 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ l అని వచ్చింది v బై l. అయితే మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది v బై 2L కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం. సో n2 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ముందు రాస్తే v బై 2L. ఆల్రెడీ v బై 2L అంటే మనం ఏమనుకున్నామంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అనుకున్నాము. దెన్ n2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n1. n2 ఈజ్ ఈక్వల్ టు 2n1. నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్. థర్డ్ హార్మోనిక్ సెకండ్ ఓవర్ టోన్ అంటాం. చూడండి ఇక్కడ మనకి ఎన్ని యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నోడు, ఇక్కడ యాంటీనోడ్, ఇక్కడ నోడ్ అండ్ యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్. ఈ వేవ్ అనేది ఇలా ట్రావెల్ చేస్తుంది, రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆపోజిట్లోకి వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్లో ఎన్ని యాంటీనోడ్స్ ఫామ్ అయినాయి అంటే 4 యాంటీనోడ్స్ అలాగే 3 నోడ్స్ అనేది ఫామ్ అయినాయి. ఇక్కడ లెంత్స్ అనేది కన్సిడర్ చేసుకుంటే మనకి యాంటీనోడ్కి నోడ్కి డిస్టెన్స్ ఎంత అని తెలుసు మనకి లాంబ్డా 3/4. అలాగే 2 సక్సెసివ్ నోడ్స్కి డిస్టెన్స్ ఎంత అంటే లాంబ్డా 3 అండి. అలాగే ఇక్కడ ఎంత అవుతుంది లాంబ్డా 3/4. దెన్ L is equal to from diagram L is equal to lambda 3/4 plus lambda 3 plus lambda 3/4. Then L is equal to 4 అనేది LCM తీసుకుంటే మనకి 6 lambda 3/4 వస్తుంది. ఇక్కడ 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్ ఇందులో 2 టైమ్స్. దెన్ lambda 3 is equal to 2L/3. We know that ఫార్ములా తెలుసు మనకి వెలాసిటీ v is equal to n3 lambda 3. Then n3 is equal to v by lambda 3. v by lambda 3 అంటే ఎంత వచ్చింది మనకి 2L/3. then n3 is equal to 3 పైకి వెళ్తే 3 into v by 2L. then n3 is equal to 3 into v by 2L అంటే మనకి ఏం తెలుసు అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దాన్ని n1 అనుకున్నాం కాబట్టి n3 is equal to 3n1. సో సిమిలర్లీగా ఇలాగే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని యొక్క రేషియో అనేది కన్సిడర్ చేసుకుంటే మనకి
n1:n2:n3 ఈజ్ ఈక్వల్ టు 1:2:3 అండ్ సో ఆన్ ఎక్కడ వరకు అంటే PV/2L. దెన్ PV ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. ఇప్పుడు P ప్లేస్లో 1 పెట్టాం, ఎంత వచ్చింది మనకి V/2L అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దెన్ P ప్లేస్లో 2 పెట్టాం, 2V/2L అంటే సెకండ్ హార్మోనిక్ వచ్చింది. P ప్లేస్లో 3 పెట్టాం, అప్పుడు ఏమొచ్చింది మనకి థర్డ్ హార్మోనిక్ వచ్చింది. సో ఇలా మనకి ఓపెన్ పైప్ కన్సిడర్ చేసుకున్నప్పుడు అందులో ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్లోజ్డ్ పైప్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, క్లోజ్డ్ పైప్ అంటే వన్ సైడ్ క్లోజ్ చేసి అనదర్ సైడ్ ఓపెన్ చేస్తే అలాంటి పైప్స్ ఏమంటాం మనం క్లోజ్డ్ పైప్స్ అంటాము. సో ఇక్కడ క్లోజ్డ్ పైప్స్లో కూడా మనకు ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాము. సో ఇందులో మనకి ఫస్ట్ హార్మోనిక్, అలాగే థర్డ్ హార్మోనిక్, నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ హార్మోనిక్ ఇలా ఫామ్ అవుతూ ఉంటాయండి మనకి. సో ఫస్ట్ హార్మోనిక్ తీసుకుందాము. ఫస్ట్ హార్మోనిక్లో క్లోజ్డ్ పైప్ కన్సిడర్ చేసుకున్నాము. ఇది క్లోజ్డ్ పైపు, దీని నుంచి ఒక వేవ్ అనేది సెండ్ చేసాము. సెండ్ చేసినప్పుడు ఆల్రెడీ మనకి అదర్ సైడ్ అనేది క్లోజ్ చేస్తుంది కాబట్టి ఏమవుతుంది మనకి క్లోజ్ చేసినప్పుడు వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇలా ట్రావెల్ చేసినప్పుడు మనకి చూడండి ఇక్కడ మ్యాక్సిమం అయింది కాబట్టి యాంటీ నోడ్, మినిమం అయిన దగ్గర మనకి నోడ్ అనేది ఫామ్ అవుతుంది. యాంటీ నోడ్కి డిస్టెన్స్ ఆల్రెడీ ఎంత తెలుసు మనకి λ/4 అని తెలుసు. ఇక్కడ తీసుకుని మనం ఫస్ట్ హార్మోనిక్, సో λ1/4. సో టోటల్ ఫ్రమ్ డయాగ్రామ్ మనకి లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి λ1/4. therefore λ1 ఈజ్ ఈక్వల్ టు 4L. బట్ ఆల్రెడీ మనకి ఏం తెలుసు అండి, V ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అంటే V ఈజ్ ఈక్వల్ టు n1 λ1 అని తెలుసు. దాని నుంచి n1 ఈజ్ ఈక్వల్ టు V/λ1, దట్ ఈస్ ఈక్వల్ టు V/λ1 అంటే 4L. సో n1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది V/4L. దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్. నెక్స్ట్ వన్ థర్డ్ హార్మోనిక్. సో ఇందులో ఫస్ట్ హార్మోనిక్లో మనకి ఒక నోడ్, ఒక యాంటీ నోడ్ ఫామ్ అయింది. ఇప్పుడు థర్డ్ హార్మోనిక్ కన్సిడర్ చేసుకుందాము. సో థర్డ్ హార్మోనిక్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ నోడు, అలాగే ఇక్కడ మ్యాక్సిమం చోట యాంటీ నోడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ ఇక్కడ థర్డ్ హార్మోనిక్లో ఎన్ని యాంటీ నోడ్స్, 2 యాంటీ నోడ్స్, 2 నోడ్స్ ఉన్నాయి. సో యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత మనకి λ3/4. అలాగే నెక్స్ట్ నోడ్కి డిస్టెన్స్ వచ్చేసరికి λ3/2. దెన్ ఫ్రమ్ డయాగ్రామ్ L ఈజ్ ఈక్వల్ టు λ3/4 ప్లస్ λ3/2. L ఈజ్ ఈక్వల్ టు 4 LCM అవుతుంది. λ3 ప్లస్ 2λ3, 3λ3/4. దెన్ λ3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 4L/3. బట్ వి నో దట్ V ఈజ్ ఈక్వల్ టు n3λ3. n3 ఈజ్ ఈక్వల్ టు V/λ3. సో V/λ3 అంటే ఎంత వచ్చింది మనకి 4L/3. సో దెన్ n3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ V/4L. V/4L అంటే ఆల్రెడీ మనకి ఏం తెలుసు, ఫస్ట్ హార్మోనిక్ అని తెలుసు కాబట్టి దెన్ n3 ఈజ్ ఈక్వల్ టు 3n1. n3 ఈజ్ ఈక్వల్ టు 3n1. నెక్స్ట్ ఫిఫ్త్ హార్మోనిక్లో మనకి ఎన్ని యాంటీ నోడ్స్ ఉన్నాయి, 3 యాంటీ నోడ్స్ ఉన్నాయి, అలాగే 3 నోడ్స్ అనేది ఫామ్ అయినాయి. సో యాంటీ నోడ్కి డిస్టెన్స్ మనకి λ5/4, అలాగే 2 సక్సెసివ్ నోడ్స్కి వచ్చేసరికి λ5. సో దెన్ L ఈజ్ ఈక్వల్ టు λ5/4 ప్లస్ λ5. దెన్ L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 5λ5/4. దెన్ λ5 ఈజ్ ఈక్వల్ టు 4L/5. we know that మనకు తెలిసింది V ఈజ్ ఈక్వల్ టు n5λ5. n5 ఈజ్ ఈక్వల్ టు V/λ5. then
n5 ఇజ్ ఈక్వల్ టు v బై లాంబ్డా 5 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4l/5. దెన్ n5 ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ v బై 4l. సో v బై 4l అంటే మనకి ఏం తెలుసు, n1 అని తెలుసు, ఫస్ట్ హార్మోనిక్ అని. సో n5 ఇజ్ ఈక్వల్ టు 5n1. సిమిలర్గా ఇలాగే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. వీటి యొక్క రేషియో అనేది కన్సిడర్ చేసుకుంటే n1:n3:n5 is equal to 1:3:5 and so on 2p + 1 into v by 4l, where p is equal to 0, 1, 2 and so on. ఇప్పుడు p ప్లస్లో 0 పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి v by 4l ఫస్ట్ హార్మోనిక్ వస్తుంది. p ప్లస్లో 1 పెట్టాం, థర్డ్ హార్మోనిక్ వస్తుంది. p ప్లస్లో 2 పెట్టాం, ఫిఫ్త్ హార్మోనిక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో మనం డాప్లర్ ఎఫెక్ట్ గురించి నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.